వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో బాగా ఇవ్వాలి. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశము వినువారు ఉపదేశించే వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. సేవకుని పట్ల మీరు ఎలా నడిపించబడుతున్నారు? ఒక వ్యక్తి ఏమో సేవకుడికి వస్తున్న వ్యక్తిని గ్రహించి, భక్తి గల దైవజనాన్ని గ్రహించి అతని కొరకు గోడ మీద ఒక గదిని సిద్ధపరిచి ఆయన వెళుతూ వస్తున్న సమయాల్లో ఆ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునడానికి అతని కొరకు ఒక మంచమును, అతని కొరకు ఒక దీపస్తంభమును, అతని కొరకు ఒక బలిపీఠాన్ని ఉంచింది కదా. ఈ ఒక మాటను బట్టి కూడా ఇక్కడ ఉంటున్న మాట ఏమిటంటే అతని కొరకు మీరే ఉపదేశాన్ని పొందుకుంటున్నారు. అయితే ఈ ఉపదేశం పొందుకుంటున్న వారి జీవితాలలో ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వాలి. హల్లెలూయా. ఆడ మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో అంటాడు, సోపు, పుదీనా వాటిలో అందరూ నమ్మకస్తులుగా కనపడుతున్నారంట. అక్కడ కొన్ని మంది ఏమో వారి జీవితాలు ఏ స్థితిలో నడిపించబడ్డారు, కానీ కొన్ని మంది అయితే వారి జీవితాల్లో ఏ విధంగా నడిపించబడుతున్నారంటే వాటి విషయాల్లో కూడా నమ్మకమైన జీవితాన్ని కలిగి ఆ సేవకుని ఎదుటికి తీసుకొస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకులే అని మనం ఆలోచిస్తాం. మరి దేవుడు దానిలో కూడా ఆశీర్వదించాడు. ఇది ఎందుకని మనం ఆలోచిస్తాం? చిన్న వస్తువేనే మనం ఆలోచిస్తాం, కానీ